బాలకృష్ణ అనే సైకో, అది సర్టిఫైడ్ సైకో ఆయన. మరి డాక్టర్లు ప్రూవ్ చేసి సర్టిఫై చేసినారు. కాగర్ల సుబ్బారావు అని చెప్పేసి నిమ్స్లో డైరెక్టర్గా పనిచేసేవాడు గతంలో. సో ఆయన సర్టిఫై చేశాడు ఈయన పిచ్చివాడు అని చెప్పేసేసి, మెంటల్ ఫెలో అని చెప్పేసేసి. సో ఆయన ఈ రకంగా, ఎందుకంటే ఒక శాసనసభ అయినా, పార్లమెంట్ అయినా, కౌన్సిల్ అయినా, ఇంకొకటైనా, ఎక్కడైనా గౌరవంగా ఉండాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఆ గౌరవాన్ని, ఎందుకంటే అది గౌరవ సభ, ఆ సభలో కంటెద్దాలు తలపైన పెట్టి దానికి అది ఏందో తవ్వుతాడు ఆయన, మ్యాన్సన్ హౌస్ మందు తాగి హౌస్కి వచ్చి, ఎందుకంటే అది బ్రీత్ అనలైజరు ఇంకా పెట్టాల్సిన అవసరం తప్పకుండా ఉంది శాసనసభలో. ఇది మామూలుగా చెక్ చేస్తున్నారు లోపలికి పోయేటప్పుడు, ఏంటన్నా ఏమైనా ఆయుధాలు గీదాలు ఏమైనా పెట్టుకుపోతారేమో అని. అట్లా కాకోకుండా ఇప్పుడు అది కూడా పెట్టాల్సిన అవసరం తప్పకుండా ఉంది అన్నమాట. సో నిజంగా కూడా అందరూ కూడా చాలా హేయంగా బాధపడే కార్యక్రమం జరుగుతోంది. సో ఎంతైనా బాలకృష్ణ అనే ఆయన వైఎస్ఆర్ కుటుంబానికి రుణపడాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఎందుకంటే ఆ సందర్భంలో నేనున్నా బాలకృష్ణ ఇంట్లో ఏదైతే కాల్పులు జరిగినప్పుడు నేను కడపలో ఉన్నాను. నాకు బాలకృష్ణ ఫోన్ చేసి నన్ను రమ్మని, నేను హైదరాబాద్కు పోయి రాజశేఖర రెడ్డి గారికి రికమెండ్ చేయండి అని చెప్పేసి నా పైన ఈ రకంగా కేసు వచ్చింది, సో నేను జైలుకు పోకోకుండా నన్ను కాపాడమని చెప్పేసి ఆయన నన్నే రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో నేనేమన్నాను, దగ్గుబాటి వెంకటేశ్వరరావును, పురంధరేశ్వర గారిని నా వెంబడి పంపించండి, మీ ఇంటి వైపు నుంచి రిక్వెస్ట్ చేసినట్టు ఉంటుంది అన్న ఉద్దేశంతో నేను చెప్పడం జరిగింది. సో వాళ్ళు మళ్ళీ రాలే వాళ్ళు. ఇదే కాదు, నారా చంద్రబాబు నాయుడు గారు అయితే మరుసటి రోజు వచ్చినాడు, 3-4 రోజుల తర్వాత ఈ బాలకృష్ణన్ చూడనీకి. సో వాళ్ళ బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళెవరూ వచ్చిన పరిస్థితి లేదు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు, పురంధరేశ్వరి గారు అప్పుడు కాంగ్రెస్లో ఉన్నారు. సో వాళ్ళు రాలే ఈయన పిలిస్తే. సో నేనే పోయి రాజశేఖర రెడ్డి గారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎన్టీ రామారావు గారి కొడుకులండి, ఏదో ఆయనకు మెంటల్ వచ్చింది, సర్టిఫికెట్ కూడా ఇచ్చినారు, డాక్టర్ చూపించాడు నాకు. సో ఈ మెంటల్ వచ్చిన దాంట్లో భాగంగా ఎవరినంటే వాళ్ళని కాలుస్తున్నాడు. సో ఆ రకంగా కాల్ చేసినాడు తప్ప నిజంగా మంచివాడే అతను, ఉద్దేశపూర్వకంగా ఏం కాదు అని చెప్పేసి పాపం మేము అతని గురించి రిక్వెస్ట్ చేయడం జరిగింది. రిక్వెస్ట్ చేస్తే ఇమ్మీడియట్గా పాపం రాజశేఖర రెడ్డి గారు స్పందించడం జరిగింది. దాంట్లో ఇమ్మీడియట్గా అరెస్టులు ఏమీ చేయబాకండి అని చెప్పేసి ఇమ్మీడియట్గా పోలీసు అధికారులకు చెప్పడం జరిగింది. ఆయన దాని తర్వాత హాస్పిటల్కి పోవడం జరిగింది. తర్వాత హాస్పిటల్లో కొన్ని రోజులు అలా జరగడం జరిగింది. తర్వాత రాజీ కావడం జరిగింది. ఇదేదో ఆ రకంగా అయిపోయింది అన్నమాట. సో అంత మేలు చేయడం జరిగింది, అది కూడా మర్చిపోయి ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి సైకో ఏందండి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక దార్శనికుడు, ఒక దూరదృష్టి కలిగిన వాడు. ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలని, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆయన కుటుంబంలో సభ్యులని, అందుకోసమే ఆ రాష్ట్ర ప్రజలకు ఎక్కడ అన్యాయం జరగకూడదని, భవిష్యత్తులో ఏ ప్రాబ్లం రాకూడదని ఎవరైతే ఆ నాయకత్వం చేస్తారో వాళ్ళకి ఇవన్నీ కూడా ఉండాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఈ ప్రజలకు సంబంధించి భవిష్యత్తులో ఏ ప్రాబ్లమ్స్ రాబోతాయి వీళ్లకు, ఆ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ప్రభుత్వం ఏ రకంగా
వాళ్ళని ఆదుకునే కార్యక్రమం చేయాలి, లేకుంటే వాళ్ళని ఎలా సన్నద్ధం చేయాలి, ఇవన్నీ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఆయన సైకో అనడం ఏంది? ఎవరైతే ఈ మాట అన్నారో వాళ్ళు అంతకన్నా సైకోలు, వాళ్ళతో ఎవరైతే అనిపించినారో వాళ్ళు ఇంకా సైకోలు అన్నమాట వాళ్ళు. ఎందుకంటే ఈ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ను మేనేజ్ చేసేది చైర్మన్గా ఉన్నది బాలకృష్ణ గారు. ఒక తెలుగుదేశం పార్టీ నాయకులై ఉండి ఒక క్రియాశీలకంగా తెలుగుదేశం పార్టీలో ఉన్న బాలకృష్ణ గారు మెయింటైన్ చేస్తున్న బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కూడా బిల్లులు పెండింగ్ ఉంటే, ఆరోగ్యశ్రీ బిల్స్ దాదాపు కొన్ని 100 కోట్ల రూపాయలు పెండింగ్ ఉంటే అవన్నీ కూడా పార్టీలను చూడం, వర్గాలను చూడం అన్నట్టుగా అందరూ సమానమైన ఉద్దేశంతో సో అవన్నీ కూడా రిలీజ్ చేసిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారిది. సో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పటి నుంచి కూడా పెండింగ్ ఉన్న బిల్స్ను కూడా క్లియర్ చేసిన పరిస్థితి మనం చూసినాం అన్నమాట. సో ఇవన్నీ కూడా మర్చిపోయి బాలకృష్ణ గారు మాట్లాడడం నిజంగా హేయం. సో తీవ్రంగా నేనైతే ఖండిస్తా. సో ఇదే కాదు, రాజశేఖర రెడ్డి గారి టైంలో ఆయనకు సంబంధించి ఏదైతే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏదైతే ఇప్పుడు హైదరాబాద్లో ఉందో దానికి సంబంధించి ఈయన స్థలం ఒక రోడ్డు పోతోంది, దాంట్లో స్థలం మొత్తం రోడ్డుకి వెళ్ళిపోతుంది. సో దాన్ని రిక్వెస్ట్ చేస్తే నేను ఇమీడియట్గా రాజశేఖర రెడ్డి గారికి తెలియజేసి ఆ రోడ్డును డైవర్ట్ చేసి ఆయన స్థలాన్ని కాపాడింది కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి తెలియజేసుకుంటున్నా. సో ఇంత సహాయం చేసిన వైఎస్ఆర్ కుటుంబాన్ని ఇంత దారుణంగా తాగి ఆ రకంగా ఒక గౌరవ సభలో మాట్లాడడం నిజంగా కూడా నేనైతే తీవ్రంగా ఖండిస్తున్నాం. దేవుడు కూడా క్షమించడు అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16-17 నెలలు కావచ్చింది. ఈ 16-17 నెలల్లో ఈ రాష్ట్రానికి మేలు చేసిన పరిస్థితి లేదు. ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పిన సంక్షేమ కార్యక్రమాలు అరాకొర అందించడం జరిగింది తప్ప పూర్తిగా ఇచ్చిన పరిస్థితి అంతకన్నా లేదు. శాంతి భద్రతలు చూస్తామా అంటే ఈ రాష్ట్రంలో ఇదేదో బీహార్ను మించిపోయి, పూర్వం బీహార్ పేరు చెప్తున్నారు, బీహార్ రాష్ట్రం, దాన్ని మించిపోయిన పరిస్థితి ఇప్పుడు కనపడుతోంది. సో ఈ 17 నెలల కాలంలో ఈ కూటమి ప్రభుత్వం చేసిందల్లా ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను, సోషల్ మీడియా వాళ్ళను దొంగ కేసులు పెట్టి, అంటే ఈ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసిన వాళ్ళను, గతంలో యాక్టివ్గా పనిచేసిన వాళ్ళను, ఎవరైతే యాక్టివ్గా పనిచేస్తున్న నాయకులు ఉన్నారో, ఎవరైతే యాక్టివ్గా పనిచేసిన కార్యకర్తలు ఉన్నారో, గ్రామాల నుంచి మొదలుకొని రాష్ట్ర లెవెల్ వరకు అందరిపైన పాత కేసులు ఉంటే ఆ కేసులను తిరగదోడి కొత్తగా వీళ్ళందరి పేర్లు నమోదు చేసే కార్యక్రమం చేసి వాళ్ళందరినీ జైల్లో పెట్టే కార్యక్రమం చేయడం జరిగింది. సో అదే కాకోకుండా అవేమీ పాతవి లేవనుకోండి, కొత్త దొంగ కేసులు అన్నమాట. అసలు అది ఇన్సిడెంటే ఉండదు, ఇన్సిడెంటే లేని దానిలకు కూడా ఫ్యాబ్రికేటెడ్ కేసులు, దొంగ కేసులన్నీ పెట్టి వాళ్ళనందరినీ హింసించే కార్యక్రమం. సో ఇది ఒక రాక్షసానందాన్ని మళ్ళా కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులందరూ ఆ రకంగా రాక్షసానందాన్ని పొందుతున్న కార్యక్రమం జరుగుతున్న పరిస్థితి మనందరికీ తెలిసిన విషయమే. కోర్టులన్నీ కూడా, హైకోర్టు, సుప్రీంకోర్టు,
చూడండి, అన్ని హైకోర్టులలోనూ సుప్రీంకోర్టులలోనూ ఏ ఏ తారీఖులలో వాళ్ళు ఈ కూటమి ప్రభుత్వాన్ని మీరు తప్పు చేస్తున్నారు, ఈ పోలీసులను పెట్టిన పోలీసులను మీరు తప్పుడు కేసులు ఇస్తున్నారు, సో ఈ కేసులు పెట్టకూడదు అని చెప్పేసి వార్న్ చేసిన పరిస్థితి మనందరికి కూడా బాగా తెలుసు. చూస్తే 18/12/24లో హైకోర్టు ఇచ్చింది, 6/1/25లో హైకోర్టు ఇచ్చింది, 18/2/25లో హైకోర్టు ఇచ్చింది, 25/2/2025లో ఇవ్వడం జరిగింది. సో ఈ రకంగా ఇచ్చిన పరిస్థితి అంటే కేసులు కొన్నే ఈ హైకోర్టు దృష్టికి సుప్రీంకోర్టు దృష్టికి వెళ్ళి ఉంటాయి, నాట్ ఈవెన్ 1% కూడా వెళ్ళిండవు. ఆ వెళ్ళిన దానిపైనే హైకోర్టు సుప్రీంకోర్టు ఆ అధికారుల పైన స్టిచెస్ పాస్ చేసిన పరిస్థితి మనం చూసినాం అన్నమాట. అయినా కూడా పోలీస్ అధికారులు అయితేనేమి వీళ్ళు మరి ఇది పర్మనెంట్ ప్రభుత్వం అనుకుంటున్నారో, ఏమన్నా లైఫ్ లాంగ్ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటుంది అనుకుంటున్నారేమో కానీ సో చాలా దారుణం. వాళ్ళు చెప్పింది దానికంటే ఇంకా అంత ఎక్కువే చేస్తున్న పరిస్థితి అన్నమాట. అంత దారుణంగా అరెస్ట్ చేసే కార్యక్రమం జరుగుతున్న పరిస్థితి. సో తప్పకుండా వీళ్ళందరి దాష్టికానికి బలైపోయిన గ్రామ స్థాయి నుంచి కార్యకర్తల నుంచి మొదలుకొని రాష్ట్ర స్థాయి వరకు కూడా ఉన్న నాయకులకు భరోసా కల్పించడంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక డిజిటల్ బుక్ను యాప్ను తయారు చేసింది వారి భరోసా కోసం. యాప్ను తయారు చేసింది. సో ఎందుకంటే ఒకవేళ ఏమైనా వాళ్ళ పేర్లు మర్చిపోవచ్చు, లేకుంటే ఇంకొకటి మర్చిపోవచ్చు, ఇవన్నీ మర్చిపోకూడదు. ఏ రోజు సంఘటనను ఆ రోజే ఈ యాప్లో అప్లోడ్ చేసి పెడితే సో ఇవన్నీ కూడా రిజిస్టర్ అయ్యి ఉంటాయి. ఎవరికి అన్యాయం జరిగినా, గ్రామ స్థాయి నుంచి అన్యాయం జరిగినా, ఎందుకంటే గ్రామాల్లో ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో, మండలంలో ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో వాళ్ళందరిపైన కేసులు పెట్టే కార్యక్రమం, ఇబ్బంది చేసే కార్యక్రమం జరుగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. సో వాళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడే కాకుండా సామాన్య ప్రజలు కూడా ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. సో తప్పకుండా ఏదైతే క్యూఆర్ కోడ్ ఉందో ఈ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది. స్కాన్ చేస్తే దాంట్లో ఫోటోలు కానీ వీడియోలు కానీ ఇవన్నీ కూడా అప్లోడ్ చేసే కార్యక్రమం చేయవచ్చు. ఒకవేళ స్కాన్ చేసే ఫెసిలిటీ వాళ్ళ ఫోన్లో లేకపోతే ఈ ఐవీఆర్ నెంబర్ ఉంటుంది. ఐవీఆర్ నెంబర్ 040491717118